స్టాప్‌లో ఉంది సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. ఆ పిల్లవాడిని బేస్ చేసుకొని ఒక చిన్న కథ క్రియేట్ చేశా. క్రియేటివ్‌గా వాళ్ళకి రాజ్యాంగ దినోత్సవం గురించి తెలియాలి. అలాగే ఆ పిల్లలకు తగ్గట్టు చాలా చిన్నగా క్రియేటివ్‌గా. రాజు నీకు నిక్కర్ అంటే ఇష్టమా? పాయింట్ అంటే ఇష్టమా అన్నా. సార్ నాకు చాలా ఇష్టం సార్ పాయింట్ అంటే అన్నాడు. ఆ! రాజుకి బాగా ఇష్టం ఉంది పాయింట్ కుట్టించుకోవడం అని. రాజు కూడా నిజంటే జనవరి 26కి ఖచ్చితంగా పాయింట్ ఏసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ నాన్నను బలవంతం చేసి తను ఒక పాయింట్ కొనిచ్చుకున్నాడు. ఆ పాయింట్ కొనుక్కోవడానికి పిల్లోడు వెళ్ళాడు. వాళ్ళ నాన్న మాత్రం తెచ్చాడు. కాబట్టి ఆ సైజ్ తెలియక దాదాపుగా ఒక జానెడు ఎక్కువుంది. ఆ పిల్లోడు చూసుకోలేడు. చూసుకోకుండా జనవరి 26 వచ్చింది. పొద్దున్నే వాళ్ళ స్కూల్ సారోళ్ళు తొందరగా రమ్మన్నారు. త్వరగా వెళ్లి ఆ పాయింట్ ఒకసారి చెక్ చేసుకొని రెడీ అయిదాం అనుకున్నాడు. స్నానం కంటే ముందుగానే పాయింట్ ఏసుకొని చూసాడు. చూస్తే జానెడు ఎక్కువుంది. ఈ జానెడు ఎక్కువున్న దాన్ని ఎలాగైనా సరే కట్ చేపించుకోవాలని చెప్పి వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది. ఆ మిషన్ వాళ్ళ నాన్న కుడతాడు. వాళ్ళ అమ్మ కుడుతుంది. అలాగే వాళ్ళ ముద్దుల అక్క కూడా కుడుతుంది. ఆ పిల్లవానికి ఆ ముగ్గురంటే ఇష్టం. ఆ ముగ్గురికి ఈ పిల్లవాడంటే ఇష్టం. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళాడు ఫస్ట్ టైమ్. వెళ్తూ నాన్న నువ్వు తెచ్చిన పాయింట్ జానెడు ఎక్కువుంది నాన్న. ప్లీజ్ నాన్న ఇది కట్ చేసి కుట్టేయవా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న వ్యవసాయదారుడు ఫుల్ బిజీ ఉండి "రేపు పో నాన్న నాకు చాలా పనులున్నాయి. నువ్వు విసిగించొద్దు. వెళ్ళిపోని" చిన్నపాటి గద్దింపుతో అంటే ఒక చిన్నపాటి కోపంతో చెప్తాడు. "అరే మా నాన్న నిజంగా పనులున్నా" అని చెప్పి మా అమ్మని అడుగుదాంలే అని చెప్పి వాళ్ళ అమ్మ కాడికొస్తారు. వాళ్ళ అమ్మగారికొచ్చి అమ్మ ప్లీజ్ మా నాకు ఎలాగైనా ఒక జానెడు ఎక్కువుందిమా. ఎలాగైనా నాకు పాయింట్ కుట్టియమ్మా. ఇప్పుడు కట్ చేసి కుట్టియమ్మా అంటే వాళ్ళమ్మ వంట చేస్తుంటది. ఒరేయ్! నువ్వు ఇప్పుడు తొందరగా ఎలాగా నువ్వేమో తొందరగా అంటావు. వంటేమో నన్ను త్వరగా చేయమంటావు. ఇప్పుడేమో మళ్ళీ ఇది పని. నేను చేయలేను పోనన్నా. నువ్వు దయచేసి ఎళ్ళిపో. నీ పాటొద్దు చెప్పి కొంత సీరియస్‌గా ఉంటది వాళ్ళ అమ్మ కూడా. అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఇక నాకు మిగిలినదొచ్చేసి మా అక్క ఒకటే ఉంది. మా అక్క దగ్గరికెళ్ళాలని జెప్పేసి వాళ్ళ అక్క దగ్గరికెళ్తాడు. వాళ్ళ అక్క అందమైన జెండా ముగ్గులేస్తూ బిజీగా ఉంటుంది. ఆ క్రమంలో "అక్క ప్లీజ్ అక్క అమ్మనడిగితే, నాయనడిగితే ఊరుకుట్టిలేదక్క. నువ్వన్నా జానెడు కట్ జేసి జానెడే ఎక్కువుందక్క. నేను పాయింట్ ఏసుకోవడం ఇష్టం ఉంది. కట్ జేసి నన్ను దయచేసి కుట్టియక్క" అని అడుగుతాడు. వాళ్ళ అక్క గూడా "అరేయ్! నేను జెండా పండగలో జెండా రంగులేయలేదు. నాకు టైం అయితుంది. నువ్వు ఎళ్ళిపో సతాయించొద్దు. నువ్వు ఏదో ఒకటి ఏసుకొని పో" అని చెప్తే పాపం పిల్లోడు బాధతో ఎళ్ళిపోతాడు. అరే! నేను మా ఫ్రెండ్స్‌నందరికి చెప్పాను పాయింట్ ఏసుకొస్తా అని జెప్పి. కానీ తీరా ఈరోజు పాయింట్ లేకుండా పోతే ఎంత బాధ. సరే ఎలాగైనా సరే దాన్ని ఇట్లా మడత పెట్టుకొని సరే ఎళ్ళిపోదాంలే అని జెప్పేసి ఆ పాయింట్‌ని కాస్త మిషన్ మీద పెట్టి స్నానానికెళ్తాడు పిల్లోడు. ముగ్గురు గుర్తొచ్చింది. వాళ్ళ నాన్నకు గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మకు గుర్తొచ్చింది. వాళ్ళ అక్కకు గుర్తొచ్చింది. పిల్లోడు మమ్మల్ని వచ్చి అడిగాడు. మేము కసిరించుకున్నాము. కోపపడ్డాము. వానికి ఎలాగైనా సరే పాయింట్ ఏసుకోవాలని కోరిక ఉంది. దాన్ని తీర్చాలని జెప్పి వాళ్ళ నాన్న మొదటొచ్చాడు. వచ్చి మిషన్ మీద ఉన్న పాయింట్ తీసుకున్నాడు. కరెక్ట్ జానెడు ఎక్కువున్న దాన్ని జాగ్రత్తగా కట్ జేశాడు. కట్ జేసి, కుట్టేసి అదే మిషన్ మీద పెట్టేసి ఎళ్ళిపోయారు. ఈసారి వాళ్ళ అమ్మకు గుర్తొచ్చింది. వాళ్ళమ్మ కూడా వచ్చింది. వాళ్ళమ్మ కూడా వచ్చి మా పిల్లోడు అడిగాడు కదా అని చెప్పేసి వాళ్ళ నాయన పుట్టినది తెలియకుండా ఈమె ఒక జానెడు కట్ చేసింది. మళ్ళా కుట్టేసి మళ్ళా జాగ్రత్తగా అక్కడే పెట్టిపోయింది. ఇక నెక్స్ట్ వాళ్ళ అక్కకు గుర్తొచ్చింది. వాళ్ళ అక్క కూడా అంతే. మా వోడు జానెడు ఎక్కువుందన్నాడు కదా అని చెప్పి జానెడు కట్ చేయడం, కుట్టడం ఆడ పెట్టడం జరిగింది. తీరా మన హీరో రాజు స్నానం చేసి బయటకొచ్చాడు. కొంచెం మడత పెట్టుకొని లోపలికి జాగ్రత్తగా పాయింట్ లాగా ఏసుకోబోదాం ప్రయత్నంగా పాయింట్ కాస్త ఏసుకున్నాడు. ఆ పాయింట్ కాస్త ఏమైంది? నిక్కరైపోయింది. ఆ పిల్లోని బాధకి అనంతమైన బాధ. వెంటనే కనుక్కున్నాడు. ఏం జరిగిందని కనుక్కున్నాడు. వాళ్ళ నాన్న కొట్టాడు, వాళ్ళ అమ్మ కొట్టారు, వాళ్ళ అక్క కొట్టిందని తెలిసింది. వాళ్ళ ముగ్గురు మీద కోపం పడలేకపోతున్నాడు. ఎందుకు? ఈ పిల్లోడు పోయి అడిగినందుకే వాళ్ళొచ్చి కుట్టారు. ఈ పిల్లోడికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ పిల్లోడిని కుట్టారు. అంతే కదా రాజు అని అడిగారు. అవును సార్ నిజమే సార్. మా అమ్మ తప్పులేదు, మా నాన్న తప్పులేదు, మా అక్క తప్పులేదు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది అన్నా. అంటే ఏ పనిని ఎవరు చేయాలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది సార్ అన్నారు. ఆ పాయింటే నాకు కావాలి. వెంటనే చెప్పాను. మన ఇంత చిన్న కుటుంబంలోనే రాజుకి అందరూ మంచి చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళే 3 సార్లు కత్తిరింపు చేసి పాయింట్‌ని కాస్త నిక్కర చేసి రాజును బాధపెట్టారు గదా! మరి మన దేశంలో ఇంత పెద్ద జనాభా ఉంది. ఇంత పెద్ద జనాభాలో ఎంతో మందికి ఎన్నో రకాల పనులుంటాయి. మరి వాళ్ళందరికీ మంచి చేయాలనుకున్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎక్కడ ఇబ్బందులు పాలు చేస్తుందో అని అటువంటి ఇబ్బందులు లేకుండగా ఒక రాజ్యాంగం రాశారు నాన్న అప్పట్లో అంబేద్కరు. ఆ రాజ్యాంగం బేస్ చేసుకొని ఎవరు ఏ పని చేయాలా? ఎప్పుడు చేయాలా? ఏ విధంగా ప్రజలకు హెల్ప్ చేయాలా? అనేదన్నీ ఆ బుక్‌లో రూల్స్ రాశారు. ఆ బుక్‌లో రాసిన దినము, అమల్లోకొచ్చిన దినము, ఆ రోజు ఈ రోజే. అందులో గుర్తు భాగంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని వాళ్ళకి ఒక పెద్ద తెలియని సబ్జెక్ట్‌ని తెలిసే విధానంలో క్రియేటివ్‌గా నాకు తెలిసిన కథని దీంట్లో చొప్పించి వాళ్ళకు ఒక అమూర్త భావాన్ని తెలియని విషయాన్ని కూడా తెలిసేలా చేశాను. అంటే మన ముందున్న ఆడియన్స్‌కి చెప్పే విధానంలో, ఆ చెప్పే విధానంలో ఎలా క్రియేట్ చేస్తామనేది మన యొక్క ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ కావడంలో ఇటువంటివన్నీ ఫాలో అవుతుంటే ఆటోమేటిక్‌గా క్రియేటివ్‌గా వచ్చేస్తాయి ఆ కథలన్నీ గూడా. మీరు గూడా ఇటువంటి కథల్ని
వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చెప్పేటప్పుడు మన యొక్క ఆడియన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఉండాలి. ఆ కథ చెప్పేటప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కావాలి. అలాగే వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఉండాలి. ఆ విధంగా క్రియేటివ్‌గా చేయాలండి. మరి ఈ క్రియేటివ్‌గా చేసే విధానంలో మనకు ప్రతి స్టోరీ కూడా ఒక స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. థర్డ్ స్టెప్ ప్రతి స్టోరీ కూడా ఒక స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. విత్ యువర్ పంచ్ లైన్. అంటే మనం కథ చెప్పేటప్పుడు ఒకరు హాస్యం కథలు చాలా అద్భుతంగా చెప్తారు. నవ్వుకుంటా, నవ్విస్తూ, పిల్లలతో కలిసిపోతూ. ఒకరు ఎమోషనల్‌గా కొన్ని చాలా క్యారీ చేస్తారు. అంటే మనం చెప్పేటప్పుడు మన పంచ్ లైన్ ఏదో కనిపెట్టాలి. ముఖ్యంగా మన కథలో నేను చెప్పినటువంటి కథలో సబ్జెక్ట్ బేస్డ్‌గా హాస్యం యాడ్ చేశాను. పంచ్ లైన్ ఏముంది? హాస్యం. ఆ పిల్లలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్, వాళ్ళ నాయన క్యారెక్టర్ వచ్చి ప్రతిసారి కట్ చేసినప్పుడల్లా వీని పాయింట్ కాస్త నిక్కరైపోతుందని పూర్తిగా అక్కడే ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారు. అంటే నేను ఏం చేశాను ఆ కథలో హాస్యం యాడ్ చేశాను పిల్లలకు తగ్గట్టు. మనం చెప్పేటప్పుడు కూడా కథ ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్‌లో మన యొక్క పంచ్ లైన్ ఏదో కనిపెడుతూ దాన్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఎక్కించగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మాస్టర్స్ ట్రైనర్‌గా అయితాం. ఇది థర్డ్ స్టెప్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం. మరి ఇలా కథ చెప్పేటప్పుడు ఒక ఫార్ములా మీరంతా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఈ ఫార్ములా గురించి డెప్త్‌గా మరి మీరు ముందు కనుక్కుంటారు. కానీ కాస్త పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తా. 6C ఫార్ములా అంటాం వీటిని. 6C ఫార్ములా. మనం ఏ కథ చెప్పాలనుకున్నా ఆ సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ గూడా మనకు ఐడియా ఉండాలి. పరిస్థితులను బట్టి. తర్వాత క్యారెక్టర్స్‌తో పాటు కాస్త కాన్‌ఫ్లిక్ట్ సంఘర్షణ ఉండాలి. దాంతో పాటు క్రైసిస్ ఉండాలా. క్లైమాక్స్ ఉండాలా. చివర్లో మనకు కన్‌క్లూజన్ ఉండాలా. నేను ఇప్పుడు చెప్పిన పిల్లవాని కథలో ఇవన్నీ ఉంటాయి. ఆ పరిస్థితులన్నీ గూడా నేను అబ్జర్వేషన్ చేసుకొని వాటిని ఇన్వాల్వ్‌మెంట్ చేశాను. అందులో అక్కడున్న పిల్లవాడిని క్యారెక్టర్‌గా తీసుకున్నాను. ఆ క్యారెక్టర్ ఉన్న పిల్లవానికే చిన్నపాటి సంఘర్షణ కాన్‌ఫ్లిక్ట్ యాడ్ చేశాను. దీంతో క్రైసిస్ మొదలుపెట్టాను. వీటితో చివరిలో ఒక క్లైమాక్స్ తీసుకొచ్చాను. అలాగే కన్క్లూజన్ ఎలా ఇచ్చాము మనము ఆ కథలో వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నామో ఆ సబ్జెక్ట్ వచ్చేలాగా కన్క్లూజన్ చేశాం. ఇలా మనం స్టోరీ చెప్పినప్పుడు ఈ 6 ఫార్ములా గాని మీరు అబ్జర్వ్ చేసుకొని గాని కథ చెప్తే చాలా అద్భుతంగా మీరు చెప్పాలనుకున్న కంటెంట్‌కు ఇది యాడ్ అవుతుందండి కంపల్సరీ. ఈ 6 ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూమర్. మనము వంటల్లో అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని చెప్పి ఎప్పుడు అంటుంటది ఈ సాల్ట్. మరి అలాగే మనం ఏ కథలు చెప్పని, ఎటువంటి కథలు చెప్పని, దాంట్లో కాస్త హాస్యం జోడించడం చాలా అవసరం. ఈ జోడించే విధానంలో మీరు యాస్ ఎ ట్రైనర్స్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడు గాని జోక్స్ ఏసేటప్పుడు మనం యాస్ ఎ స్పీకర్‌గా మన ముందున్న వాళ్ళ మీద కాకుండగా, మనల్ని మనం అక్కడ మనతో మనం అంటే కొన్ని జోక్స్‌కి మన ఎదుటున్నటువంటి వ్యక్తులు కొంతమంది బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జోక్స్ కాకుండా చాలా హాస్యం ఉండాలి. దాంట్లో ఆరోగ్యకరమైన ఆనందం ఉండాలి. ఒకరిని ఇబ్బంది పెడుతున్న జోక్స్ కాకుండగా కథలో అవసరమైనటువంటి హాస్యాన్ని కాస్త జోడిస్తే మనం కథ చెప్పడంలో ఒక అద్భుతమైన మాస్టర్ కావడానికి ఈ ఫోర్త్ స్టెప్ మీరు ఫాలో అయినట్టే అండి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హాస్యాన్ని కూడా కంపల్సరీ జోడించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ అండి కాల్ టు యాక్షన్. సారేమో మొదట్లో వచ్చినప్పుడు ప్రతి స్టెప్‌కు కథ చెప్తా అన్నాడు. సింపుల్‌గా ఫస్ట్ కథని సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారేమో. నా దగ్గర ప్రతి కథ ఉందండి. మిమ్మల్ని మీ సమయాన్ని గౌరవించి కొంచెం స్కిప్ చేస్తున్న కథలు. కానీ ఈ కథ మాత్రం మీతో చెప్పాల్సిందే. ఈ కథ విన్న మీరందరూ గూడా రెడీగా ఉండండి క్వెషన్‌కి ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే మీరు ఒక టీచర్ అని చెప్పారు కాబట్టి, టీచర్‌గా మీ అందరిని ఒక స్టూడెంట్స్‌గా ఫీల్ అవుతూ నేను చివర్లో మంచి క్వెషన్ అడుగుతాను. దానికి ఆన్సర్ కూడా చాట్ బాక్స్‌లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మనం ఏ కథ చెప్పినా, చెప్పిన తర్వాత మనం చెప్పే కథ మంచి స్టోరీ అనిపించుకుంటదంటే ఎప్పుడు అనిపించుకుంటది? మన కథ విన్నటువంటి ప్రేక్షకులు వాళ్ళ యొక్క లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాల. ఎలా? ఒక గొంగళి పురుగు నుంచి సీతకొక చిలుకలాగా. నేను ఒక సెషన్‌కెళ్ళాను. ఆ సెషన్ వచ్చేసి ఒక 2 పెద్ద ఏరియాలు దాదాపు ఒక 500 ఇల్లులు ఉండే ఒక పెద్ద కమ్యూనిటీ. ఆ 2 కమ్యూనిటీస్ మధ్యన ఆ 500 ఇళ్ళ మధ్యన ఒక చిన్నపాటి సంఘర్షణ ఉంటది ఎప్పుడు. అంటే ఆ ఏరియా మీద ఈ ఏరియా వాళ్ళు, ఈ ఏరియా మీద ఆ ఏరియా వాళ్ళు. ముఖ్యంగా ఇండ్ల కాడ కూర్చొని కాలక్షేపం చేసే మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి అనవసరమైన వాదనలు పెట్టుకునేవాళ్ళు. నాకక్కడ పిలిచేటప్పుడే ఆ ఏరియాకి సంబంధించిన ప్రెసిడెంటు, అలాగే ఆ ఏరియాకి సంబంధించిన జనరల్ సెక్రటరీ చెప్పారు. "సార్ కొంచెం గాసిప్స్ ఎక్కువున్నాయి సార్. ఎలాగైనా సరే ఈ గాసిప్స్‌ని మీరు ఆహ్, అటువంటి గాసిప్స్ వాళ్ళు డెవలప్ చేసుకోకుండా ఏదైనా ఒక మంచి స్పీచ్ ఇవ్వండి సార్" అన్నారు. నేను సరే అండి స్పీచ్ ఇస్తాను అని చెప్తూ స్టార్ట్ చేశాను. చాలా మంచి విషయాలు చెప్పాను. వాళ్ళందరి ఫేస్‌లో చూశాను. ఆ మస్తు చెప్తున్నాడులే ఈయన. ఈయన కూడా
ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఏ ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటాడు, మామూలే కదా అనుకుంటూ నా మాటలు కొంచెం కాస్త పెడచెవిన పెట్టే విధానంలో ఆలోచించారు. కానీ అప్పుడే యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఏం చేస్తాం వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ చేయాలి కదా. వెంటనే ఒక కథ తీసుకురావాలా. ఆ కథ కూడా ఎటువంటిది, నేను చెప్పే సబ్జెక్ట్ రిలేటెడ్ ఉండాలి. నేను చెప్పే సబ్జెక్ట్ ఏమి, గాసిప్ సంబంధించిన సబ్జెక్ట్. వెంటనే రైట్, నిజమే అండి మీరంతా అనుకుంటున్నారు, మీకు మంచి కథ చెప్తా చూడండి అని చెప్తూ స్టార్ట్ చేశాను. ఆ కథలో అనగనగా ఒక మంచి గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఎప్పుడెప్పుడు మీలాగా ప్రతిసారి మంచి పని చేద్దామా, ఎప్పుడు మంచి పని చేద్దామా అనుకుంటూ ఉన్నాడు. ఎన్ని మంచి పని చేసినా తన మనసు మాత్రం అస్సలు ఒప్పుకోకుంది. ఇంకాస్త మంచి పని, ఇంకొంచెం గొప్ప పని, ఇంకా పుణ్యం కట్టుకునే పని ఏదైనా ఉందా అని చూస్తున్నాడు. తీరా ఒక రోజు ఆ రాజభవనంలో తన మంత్రి, అక్కడ నుండి పురోహితులతో ఓ పెద్ద మీటింగ్ పెట్టాడు. నేను ఖచ్చితంగా ఈసారి చేసే మంచి పని ఈ భూప్రపంచంలో ఎవరు చేయకూడదు, ఉన్న పుణ్యం అంతా నాకే రావాలా, అటువంటి మంచి పని ఏదో చెప్పండి అని వాళ్ళకు ఒక చిన్న క్వశ్చన్ వేసేసారు. వెంటనే అక్కడ వాళ్ళంతా చాలా ఆలోచన చేసి, రాజా, మన రాజ్యం ఉంది కదా, మన రాజ్యం చుట్టుపక్కల అన్ని కూడా ఒక అందమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, దైవం సంబంధించిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడికి ఎప్పుడు బాటసారులు వస్తూ పోతూ ఉంటారు. ఈ బాటసారులకు కానీ మనము ఒక మంచి విడిది ప్రదేశము, ఓ మంచి భోజనశాల కానీ పెట్టించినాం అనుకోండి, మీకు మంచి పుణ్యం ఉంటుంది రాజా అని చెప్తారు. నా దగ్గర డబ్బుకి కుదవలేదు, మీరు చెప్పిన పని చేయడానికి నాకు ఎటువంటి ఆలోచన లేదు, నాకు పుణ్యం వస్తుందంటే పని చేయండి. వాళ్ళకి భోజనం వాళ్ళకి భోజనం పెట్టించే విధానంలో నేను ఏం భోజనం తింటాను, రాజ భోజనము, పరమ భక్ష్య ప్రమాణం అంత తింటాను కదా, అటువంటి భోజనం వాళ్ళకు కూడా కల్పించాలి. నేనేం తింటానో అదే భోజనం పెట్టించండి వాళ్ళకు కూడా అని చెప్పడము. అప్పటి నుంచి అద్భుతంగా ఆ రాజ్యానికి కాస్త బయట ఒక విశాలమైన ప్రదేశంలో పెద్ద పెద్ద టెంట్లు వేసి విడిదితో పాటు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసే క్రమంలో బాటసారులు వస్తున్నారు, పోతున్నారు, విడిదిలో రెస్ట్ తీసుకుంటున్నారు, అక్కడ భోజనం చేస్తున్నారు. హ్యాపీగా రాజుగారిని ఆశీర్వదించి అన్నదాత సుఖీభవ, ఇంత గొప్ప పెట్టాడు, అంత గొప్ప పెట్టాడు అని చెప్పి ప్రశ్నించుకుంటూ పోతున్నారు. అందులో భాగంగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ వీధిలో నుంచి వస్తూ వస్తూ ఇక్కడ దగ్గరలో రాజుగారి విడిదిశాల ఉందనుకొని అక్కడికి వెళ్ళి విడిది కాస్త విశ్రాంతి తీసుకొని భోజనం చేయడానికని సంకల్పించుకొని కూర్చున్నాడు. ఆ రోజు రాజుగారు తన భోజనంలో భక్ష్యం, నెయ్యి, ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని వేసుకున్నారు. మరి అదే ఐటమ్స్ ఇక్కడ కూడా పెట్టాలి కదా. సేమ్ అలాగే ఆ బ్రాహ్మణుని కూడా తను పెట్టుకున్న ప్లేట్ లో భక్ష్యము కాస్త నెయ్యి వేసుకునే క్రమంలో కరెక్ట్ ఆ బ్రాహ్మణుడు కూర్చున్న పైన ప్రదేశంలో పైన ఒక పెద్ద డేగ ఒక కాల విషసర్పాన్ని తన ముక్కుతో పట్టుకొని పోతుంది. పట్టుకునే క్రమంలో ఆ పాము తన ప్రాణం కాపాడుకోవడానికి ఆ విషసర్పము గింజుకుంటూ ఒక్కసారిగా తన బలం ఏది ఎంతసేపు ఉన్నా కానీ తన యొక్క విషంతో ఎలాగైనా సరే ఆ గద్దని చంపివేయాలనే ఉద్దేశంతో వెంటనే ఆ విషయాన్ని చిమ్మడం జరిగింది. ఆ విషయం కాస్త గద్ద మీద కాకుండా అలా ఒక చుక్కొచ్చి నెయ్యి వేసుకుంటున్న బ్రాహ్మణుని యొక్క భక్షంలో పడడం, ఆ భక్షం తిన్న బ్రాహ్మణుడు మరణించడం జరిగిపోతుంది. అంత సెకండ్ పాటు కాలంలో ఆ విషయానికి వెంటనే ఆ కొన్నటువంటి సమాచారాన్ని వెంటనే మన రాజుగారికి అందించడం. బ్రాహ్మణ హత్య చాలా మహా దారుణం కాబట్టి వెంటనే ఆ విడిది ఆ భోజనాలంతా ఒక్కసారి ఆపేస్తారు. సీన్ కట్ చేద్దాం. సీన్ కట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు, బ్రాహ్మణ హత్య మన యమధర్మరాజు దగ్గరికి, చిత్రగుప్తు దగ్గరికి వెళ్తుంది. చిత్రగుప్తుకు పెద్ద క్వశ్చన్, ఇప్పుడు ఈ బ్రాహ్మణ హత్య ఎవరి ఖాతాలో వేయమంటారు? ఆ క్వశ్చన్ మీరే అండి. నేను చిత్రగుప్తుని, మీరు యమధర్మరాజు, నేను అడుగుతున్నాను మీ అందరినీ, మీరందరూ పెట్టండి. అయ్యా యమధర్మరాజులారా, బ్రాహ్మణ్ణి హత్య చేసిన యొక్క ఫలితం, ఆ పాపం రాజుగారి ఖాతాలోకి ఏమంటారా, సలహాలు ఇచ్చిన పురోహితుల ఖాతాలోకి ఏమంటారా, ఇంప్లిమెంట్ చేస్తే మంచి జరుగుతున్న మంత్రి ఖాతాలోకి ఏమంటారా, లేకుంటే విషయం సిమ్మిన పాము ఖాతాలోకే, లేదా ఆ పామును పట్టుకున్న డేగ ఖాతాలోకే, ఎవరి ఖాతాలోకి ఏమంటారు చెప్పండి? సార్ నా చాట్ బాక్స్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. ఫాస్ట్ సార్. మీరంతా కథలు వింటున్నారా సార్? కథల్లో మునిగిపోయారా? చాట్ బాక్స్ లో సమాధానాలు. ఎస్ సార్ సూపర్. ఆన్సర్ కావాలి సార్. గద్ద, పాము, రాజు, పురోహితులు, మంత్రి గారు, ఎవరు 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 ఆ పాపం తీసుకునే పాపాత్ములు ఎవరు? చాలా తెలివైన వాళ్ళు సార్ మీరు, క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా నాతో చెప్పించే ప్రయత్నం. బ్రాహ్మణుడు, అయ్యో అతని విషయం విధిరాత, బ్రాహ్మణుడు. మీరంతా మంచి సార్, ఎందుకంటే మంచి పని చేశారు రాజుగారికి, అలాగే ఆ మంత్రి గారికి, పురోహితులకు, వాళ్ళకి ఎవరు చేయకుండా మంచి పని చేశారు. ఎందుకంటే
తినేది ఆయనే కాబట్టి ఎలాగో కర్మకథ చెప్పుకున్నాం కాబట్టి విధిరాత ఆయనకే చెప్పేద్దాం. కానీ ఎప్పుడైనా సరే ఒక పాపం అంటే ఒకరి ఖాతాలో పడాల్సిందే. అప్పుడు యమధర్మరాజు మీరే అనుకున్నా అని చెప్పే కదా! చెప్తాడు యమధర్మరాజు. నాయనా చిత్రగుప్త ఏమి టెన్షన్ పడొద్దు. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే సమాధానం చెప్తది. మరి ఆ కాలంకి మర్యాద ఇచ్చి కొన్నాళ్ళు ఆగు నాయనా నీకు సమాధానం దొరుకుతదని చెప్తాడు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను గమనిస్తుంటా అని చెప్పేసి ఈ చిత్రగుప్తుడు వెయిట్ చేస్తుంటాడు ఏం జరుగుతదని. మళ్ళా కిందకొచ్చేద్దాం భూలోకానికి. రాజుగారు బాధపడుతుంటారు. పురోహితులు, మంత్రి గారంతా మనం ఏం చేస్తాం రాజా విధి, కర్మ ఇలా ఎల్లో అంటుంటారు. మరి ఏం చేద్దామంటే సరే మంచి కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమం మళ్ళీ ముందుకు కొనిద్దాం. ఆ భోజనము, ఆ విడిది అన్ని కంటిన్యూ చేద్దాం. కానీ, కానీ దీని గురించి బాధపడొద్దు రాజా నువ్వు అని చెప్తారు. సరే మీరు మంచి చెప్పారు కాబట్టి నేను కూడా వింటా అని చెప్పి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ బాటసారులు వస్తారు, భోజనం చేస్తుంటారు, తింటుంటారు, పోతుంటారు అంతా మంచిగా జరుగుతుంటది. కరెక్ట్ కొన్నాళ్ళ తర్వాత కాలక్షేమం చేసిన ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఊర్లో బాటసార్లు వస్తూ వస్తూ అడ్రస్ అనుకుని ఉన్న బాటసార్లకి ఆ బాటసార్లు ఏమవుతారంటే కాలక్షేమం చేస్తున్న మిత్రులతో అయ్యా ఇక్కడ దగ్గరలో రాజుగారు ఏదో ఒక విడిదిశాల ఏర్పాటు చేసినట్టు కదా మంచి భోజనం పెడుతున్నారంట దయచేసి అడ్రస్ చెప్పగలుగుతారా అని ఆ కాలక్షేప రాయలను అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా వెంటనే అడ్రస్ తెలిసిన వాళ్ళు ఏం లేదయ్యా మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఆ కుడి చేతి వైపు తిరగండి ఓ పెద్ద ప్రదేశం కనిపిస్తుంది అదే మా రాజుగారు చేసిన విడిది ప్రదేశము హ్యాపీగా వెళ్ళండి అద్భుతంగా ఉందని చెప్పి పంపిస్తారు. వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒక 10 అడుగులు ఇచ్చారో లేదో ఈ కాలక్షేప రాయలు ఊరుకుండగా అయ్యా మీరు ఏ దేశం బాటసార్లో తెలియదు కానీ మా రాజుగారు మాత్రము బ్రాహ్మణులకు మాత్రము నెయ్యిలో విషమేసి చంపివేస్తున్నాడు, బ్రాహ్మణ హత్య చేస్తున్నాడు, మీరు జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు పైనుంచి చిత్రగుప్తుడు చూస్తున్నాం కదా పని పాట లేకుండా కాలక్షేపంగా తెలియని దానికి తెలిసినట్టు బిల్డప్ ఇచ్చి ఆ ఇద్దరు వ్యక్తులు లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కదా అప్పుడు ధర్మరాజు చెప్తాను యమధర్మరాజు చిత్రగుప్త నువ్వు అడిగావు కదా ఆ కాలక్షేప రాయుల కింద ఈ పాపం రాసి పడేయని చెప్తారు. ఈ కథ చెప్పిన తర్వాత నా ముందు కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా కాలక్షేపం చేసే ప్రతి వ్యక్తి కూడా జన్మలో మళ్ళా నాకు తెలియని విషయాల గురించి మాట్లాడితే చిత్రగుప్తుడు కదా పాపాలు ఏటైతే వాళ్ళిద్దరు కాలక్షేప రాయల గురించి రాస్తున్నారో అటువంటి పరిస్థితి నాకు కూడా వస్తుందేమో అనే ఒక పాప భీతి వాళ్ళలో ఎంతో కొంత కలిగింది. 10 సార్లు కనీసం ఒక 4-5 సార్లు ఈ కథ గుర్తించుకొని చెడు తెలియని దాని గురించి చెప్పడానికి ధైర్యం చేసే అవకాశం లేకపోయింది. కాబట్టి మనం ఏ కథ చెప్పినా ఏ సందర్భంలో చెప్పినా మన సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉంటూ వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. ఇక్కడ చూపించాను గొంగళ పురుగు సీతకు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేలాగా మన కథలు బిల్డప్ చేస్తాయి. మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ గా 5వ స్టెప్ అద్భుతంగా సాధించిన వాళ్ళమాట. ఇక నెక్స్ట్ ముందుకెళ్దామండి మనం సబ్జెక్ట్ లో భాగంగా విత్ ఏ ప్యాషన్. 6th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ విత్ ఏ ప్యాషన్. సిసెల్ బి డిమెల్లీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మనకు కదా మన భారతదేశంలో మన చలనచిత్ర పితామహుడు ఉన్నట్లే వాళ్ళకు కూడా వాళ్ళ అమెరికాలో ఆ చలనచిత్ర పితామహుడు సిసెల్ బి డిమెల్లీ. ఇతను ఏం చెప్తారు తెలుసా అన్ని కళల్లో కంటే ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతమైన కళ ఉంది అంటే అది ఒక స్టోరీ టెల్లింగే అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు చూడండి. మరి ఇంత అద్భుతమైన ఈ స్టోరీ టెల్లింగ్ ని మనం ఒక మాస్టర్ కావాలంటే ఈ ప్యాషన్ ఉండగలిగినప్పుడే అవుతామండి. మరి ఈ ప్యాషన్ చెప్తూ నా గురించి మీకు ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. నేను రీసెంట్గా ఒక 28 డేస్ బ్యాక్ ఒక చిన్న ప్రమోషన్ మీద ఒక చిన్న కుగ్రామానికి వచ్చాను. మాకు శ్రీధర్ వీరమల గారు అలాగే రమేష్ ప్రోతం సార్ గారు ఇద్దరు మాకు మంచి అవకాశం ఇచ్చారు మీ అందరితో ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పాలని. తీరా నాకు ఈవినింగ్ నుంచి 6:30 నుంచి పవర్ వెళ్ళిపోయింది. వస్తాదేమో అని వెయిట్ చేశాను. 7 అయింది, 7:15 అయింది, 7:20 అయింది. వెంటనే నాకు భయం వేసింది. ఎందుకంటే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే కనీసం ఇన్ఛార్జెస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని. నేను ఒక బైక్ వేసుకొని ఒక లైటింగ్ కూడా లేని ఒక బైక్ వేసుకొని దగ్గరలో ఒక చిన్న గ్రామంలో మా మిత్రుడు ఉంటే ఆ మిత్రుని కలసడానికి అంటే 8 లోపల వెళ్తే మీ క్లాస్ తీసుకున్నాం. ఒకవేళ వెళ్ళలేకపోతే ముందుగా ఇన్ఛార్జెస్ చెప్పాను సార్ నా సైడ్ పవర్ లేదు, ఆ పవర్ వచ్చే సమయం నేను అందుబాటులోకి వస్తానా రాను, మీరు దయచేసి ఏదన్నా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి సార్ అని చెప్పాను. కానీ వాళ్ళ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళినా నాలో ఉన్న ప్యాషన్ ఏమి మీ అందరితో ఈరోజు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలని. వెంటనే ఒక దాదాపుగా 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి నా బండికి ఆ పాత బండికి లైటింగ్ కూడా లేదండి. ఎందుకో పాత బండి ఉంటే సరిపోదని తెచ్చుకుని అంతే. కానీ అదృష్టం కొద్ది నాలో సంకల్పం ఉంటే దానికి ఆటోమేటిక్ లైట్ కూడా వచ్చింది. అంటే ఇన్నాళ్ళు నేను గుర్తించిన దాని లైట్ లేదండి. ఆటోమేటిక్ గా ఆ గతుకుల రోడ్ లో లైటింగ్ వచ్చింది. ఆ లైటింగ్ లో వచ్చాను. కరెక్ట్ గా 5 minutes to 8 సార్ నాకు పవర్ వచ్చిందని చెప్పాను. పవర్ రాలేదండి. నేను మా మిత్రుల ఇంటికి చేరుకున్నాను. వెంటనే సార్ ఒప్పుకోవడం, సార్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న వాళ్ళైనా సరే మీకు అవకాశం ఇస్తామన్నారు సార్, మీరే చెప్పండి సార్ అని చెప్పారు. వెంటనే నేను మీ ముందు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది ఓన్లీ ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది.
మరి ఇటువంటి ప్యాషన్ మీరు కథల్లో కూడా చూపించగలిగినప్పుడు మీరు 6th స్టెప్ మాస్టర్ స్టోరీ టెల్లింగ్ లో మీరు అద్భుతమైన ఒక వ్యక్తిగా, ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ గా ఉపయోగపడతారండి. వీటితో పాటు స్టోరీ ఎలా ఉండాలి? ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్ 38% ఉపయోగించాలి. బాడీ లాంగ్వేజ్ 55% ఉపయోగించాలి. వీటన్నిటితో పాటు మన ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి. అలా చూపించలేకపోతే మనం ఒక కథని అద్భుతంగా చెప్పలేని వాళ్ళం అవుతాం. కథ అద్భుతంగా ఉండొచ్చు. మనం చెప్పే విధానం అద్భుతంగా లేకపోవచ్చు. కాబట్టి ఈ డెలివరీ ఆఫ్ స్టోరీలో ఇవి ఖచ్చితంగా గమనించండి పాయింట్స్. ఇక వీటన్నిటితో పాటు ఎక్కడి నుంచి కథలు తీసుకొస్తాం? చాలా ఉంటాయి. మీ అందరికి తెలుసు. స్టోరీ బుక్స్ కావచ్చు, బయోపిక్స్ కావచ్చు, వీటితో పాటు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, సోషల్ మీడియా మనం దిక్కుమాలిన సోషల్ మీడియాలో ఎన్నెన్నో చెత్త న్యూస్‌లు చూస్తున్నాం. అలాగనే ఒక మంచి కథ వచ్చినప్పుడు వెంటనే వాటిని ఫార్వర్డ్ చేయకుండగా, పోస్ట్ మ్యాన్ డ్యూటీ కాకుండగా వాటిని వెంటనే మనము ఒక కథలాగా గుర్తుంచుకోవడము, వీలైతే ఒక చోట రాసుకోవడము, ఆ కథని ఎప్పుడైనా ఏ సెషన్‌లోనా ఒక పబ్లిక్ స్పీకర్‌గా మనకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకొని, ఆ కథని ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వీటితో పాటు మనకి ఇంపాక్ట్ టీవీ ఉందండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇంపాక్ట్ టీవీలో ఎంతో మంది పైన చెప్పినటువంటి బయోపిక్స్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, మనతో షేర్ చేస్తుంటారు. వాటిలో మనకు అవసరమైన సందర్భం ఒక సందర్భం ఉండొచ్చు. ఆ సందర్భాన్ని ఎక్కడైనా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ చూపించినటువంటి కాక మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ చూడండి. టైప్స్ ఆఫ్ స్టోరీస్. ఎటువంటి కథలుంటాయి. దేశభక్తి కథలుంటాయి, నీతి కథలుంటాయి, వీటితో పాటు వ్యక్తిత్వ వికాస కథలుంటాయి. అన్నిటికి మించి మహాభారతంలో సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ములు గొడవ పడినప్పుడు న్యాయం ఏది, అధర్మం ఏది, అన్యాయం ఏదని చెప్పి అద్భుతమైన మహాభారత కథలు కావచ్చు. రామాయణ కథలో తండ్రి మాట విన్నటువంటి తనయుడు ఒక మామూలు యువరాజు నుంచి మహానుభావుడు మనం ఈరోజు కొలిచే ఒక భగవంతుడు అయినాడు, ఎలా అయినాడు అని చెప్పేసి రామాయణ కథలు ఎన్నో ఉన్నాయండి. త్యాగం మీద కావచ్చు, తర్వాత భార్యాభర్తల అనుబంధం కావచ్చు, అన్నదమ్ముల అనుబంధం కావచ్చు, ఒక గురువుని రాముడంతటి గురువుని ఆంజనేయ స్వామి ఒక భక్తుడుగా, ఒక శిష్యుడుగా ఎలా ఆరాధించాడు. అటువంటి కథలు ఎన్నో చెప్పడం ద్వారా మనం టైప్స్ ఆఫ్ స్టోరీస్‌లో మనకి ఎక్కడ అవసరమైతే అటువంటి కథలు తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు పంచతంత్ర కథలు. చిన్న పిల్లలకెళ్ళేటప్పుడు ఈ పంచతంత్ర కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు హాస్యం. ఆటోమేటిక్‌గా వాటిలోనే హాస్యం దాగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కథలన్నీ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి. ప్రజాసేవ చేయాలనుకున్నవాడు ఒక డాక్టర్ అవుతాడు. ఆకలి తీర్చాలనుకున్నవాడు ఒక రైతు అవుతాడు. న్యాయం చేయాలనుకుంటే ఒక లాయర్ అవుతాడు. కానీ మీలాగా, మనలాగా, మనందరిలాగా అందరిని విజ్ఞానవంతులు చేయాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి కథకుడు అవుతాడు. అటువంటి కథకుని నాలో గుర్తించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ అవకాశం ఇంత అద్భుతంగా నాకు సెపరేట్‌గా కొంత సమయం మీ అందరి సమయం కేటాయించినటువంటి మొదటగా శ్రీధర్ సార్ విరమల గారికి, మా ఇన్‌చార్జ్ మీ ఈపీఎస్ మిత్రుడు, ఈపీఎస్ ఇన్‌చార్జ్ రమేష్ పర్వతం సార్, మా గురువు గారు రమేష్ పర్వతం గారికి, నన్ను పరిచయం చేసిన గౌరీప్రియ మేడం గారికి, నాకు తెలిసిన నాగలక్ష్మి మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ అందరికీ, ఇంత ఓపికతో విన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ స్టోరీ ఆఫ్ ద టెల్లింగ్ లో చాలా బాగా చెప్పారు సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు వచ్చినా గానీ అవన్నీ దాటుకుంటూ మీ ప్యాషన్ ని అది రీచ్ అయ్యారు. ఇవాళ చాలా బాగా చెప్పారు సార్. లిజనింగ్, హియరింగ్ క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు ఇవాళ మీరు. స్టోరీ టెల్లింగ్ బెనిఫిట్స్ గురించి ఎక్సలెంట్ గా వివరించడం చెప్పారు. మాస్టర్ ద స్టోరీ టెల్లింగ్ దాంట్లో ఐ ఓన్ యువర్ ఆడియన్స్ దాంట్లో ఒక ఫస్ట్ ఓన్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్ ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ విత్ కాన్సెప్ట్ కన్విన్స్. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాన్ గురించి కొంచెం స్టోరీ తీసుకొని చెప్పడం జరిగింది సార్. చాలా బాగుంది. ఏ స్టోరీ కంటెంట్స్ లో విజువలైజేషన్, కంటెంట్ విత్ పర్సనల్ ఎమోషన్స్ అవన్నీ తీసుకొని చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈజీగా మనం స్టోరీస్ ఎలా ఉండాలి అంటే ఈజీగా, సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. బీ క్రియేటివ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక అబ్బాయి స్టోరీ తీసుకొని చెప్పడం జరిగింది. వాళ్ళ మమ్మీది, వాళ్ళ డాడీ, తర్వాత వాళ్ళ సిస్టర్ గురించి అది అబ్బాయికి ప్యాంటు విషయంలో ఆ స్టోరీ చెప్పడం జరిగింది. ఏ స్టోరీ హ్యాస్ ఏ స్ట్రక్చర్ లో కూడా మీరు 6CS ఫార్ములా గురించి చెప్పడం జరిగింది సార్. చాలా బాగుంది. దాంట్లో 4th వన్ హ్యూమర్, 5th వన్ కాల్ టు యాక్షన్. అందులో ఒక రాజుగారు, బ్రాహ్మణుడు, తర్వాత పాము స్టోరీ తీసుకొని చెప్పడం జరిగింది.
ఆ పంచభక్ష పరమాన్నాలు అనేటివి ప్రతి ఒక్కరికి అందే విధంగా చెప్పాలని చెప్పడం జరిగింది. విత్ ఏ ప్యాషన్ డెలివరీ ఆఫ్ స్టోరీలో వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎంత ఉండాలనేది పర్సెంటేజ్ కూడా చెప్పడం జరిగింది. వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసి 35% ఉండాలి. బాడీ లాంగ్వేజెస్ వచ్చేసి 55% ఉండాలని చెప్పడం జరిగింది. వేర్ వి గిట్ స్టోరీస్ అంటే మీరు ఎక్కడెక్కడ స్టోరీస్ అనేది కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. స్టోరీ బుక్స్ అని, బయోపిక్స్ అని చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ స్టోరీస్ దేశభక్తి కథలు, నీతి కథలు, వ్యక్తిత్వ వికాస కథలు, మహాభారత, రామాయణ కథలు, పంచతంత్ర కథలు వీటన్నింటిని కూడా తీసుకొని మీరు స్టోరీస్ చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వండర్ఫుల్ సెషన్ మాకు అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన గంప నాగేశ్వరరావు సార్కి, శ్రీధర్ వీరమల్ల సార్కి, రమేష్ పర్వతం సార్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. Sir, Sridhar Virama sir, with your permission.